ప్రేమ దేవుని బిడ్డలారా, మనము ప్రతిదినము మనం తినే ఆహారంలో ఉప్పు వేసుకుంటూ ఉంటాం. ఉప్పు చాలా ప్రాధాన్యత కలిగింది. ఉప్పుకున్న ప్రాధాన్యతను బట్టి యేసు ప్రభు కూడా ఒక మాట మాట్లాడారు. అదేంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. ఏంటండి? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. దీన్ని మనము 3 భాగాలుగా విభజిద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్న మాటలో మీరు అనేది మొదటి మాట అయితే, మొదటి పదం అయితే, లోకమునకు అనేది 2వ పదము, 3వ పదము ఉప్పు. స్తోత్రం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు అంటే ఎవరు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మీరు అనగా మీరెవరు? మీరు అనగా ఎవరు? మనమేనా? మాట్లాడు, చెప్పండి, పర్లేదు, టైం డిలే అవుతుంది. మనమేనా? ఓకే, వెరీ గుడ్, మంచి ఆన్సర్ చెప్పారు. కానీ మీరు అనగా వారు దేవుని రాజ్య సంబంధులు లేక దేవుని రాజ్యమునకు సంబంధించిన వారు అని అర్థం. దేవుని రాజ్యమునకు చెందిన వారు అని అర్థం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నమాట. మీరు అంటే మీరు ఎవరు అంటే వాళ్ళు అక్కడ మీరు అని చెప్పబడిన వారు ఎవరంటే చెప్పండి. వారు దేవుని రాజ్య సంబంధులు లేదా దేవుని రాజ్యమునకు సంబంధించిన వారు లేదా దేవుని రాజ్యమునకు చెందినవారు. ఇప్పుడు దేవుని రాజ్యమునకు చెందినవారు లేదా దేవుని రాజ్యమునకు సంబంధించిన వారు ఎవరు? ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఎవరైతే మొదట వెతుకుతారో వాళ్ళే ఆయన రాజ్యమునకు చెందినవారు. ఇంకా కీర్తన గ్రంథము 15వ అధ్యాయము తీమాకండిలే, మీరు రాసుకుంటే మంచిదేమో, నాకు తెలిసి ఎందుకో నాకు కూడా ఆలోచన వచ్చింది. నోట్ చేసుకోండిలే, గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము లిస్ట్ చెప్తున్నా, ఈ చదవట్లే, ఇప్పుడు నేను చదివే టైం లేదు. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము మొదటి అధ్యాయం 8వ వచనము, 2వ అధ్యాయం 3వ వచనములోను, గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు, రోమా పత్రిక 12వ అధ్యాయం మొత్తం, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలలో, ఇలా అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పలు చోట్ల దేవుని రాజ్యమును చెందినవారు ఎవరు అనేది అక్కడ రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, మళ్ళీ వచ్చే వారం అడుగుతాను, మీరు నాకు చెప్పండి, సరేనా? స్తోత్రం చెప్పండి. దేవుని రాజ్యమును చెందినవారు అనగా ఇదే అధ్యాయంలో కూడా, ఇదే 12వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనం చూస్తే 3 నుండి 12 వచనాల్లో కూడా ప్రస్తావించాడు. 3 వచనాల నుండి 3వ వచనం నుండి 12 వచనాల మధ్యలో కూడా ప్రస్తావించాడు. జాగ్రత్తగా వింటున్నారు కాదు? ఒకసారి గమనించండి. 3వ వచనంలో ఏముంది? ఆత్మ విషయమై దీని లేని వారు, తర్వాత దుఃఖపడువారు, తర్వాత సాత్వికులు, తర్వాత నీతి కొరకు ఆకుల దప్పులు గలవారు, తర్వాత కనికరం గలవారు, తర్వాత హృదయశుద్ధి గలవారు, సమాధానపరచువారు, నీతి నిమిత్తము హింసింపబడువారు, నా నిమిత్తం అంటే దేవుని నిమిత్తము, దేవుని సువార్త పరిచయ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు దానిని, వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యమునకు చెందినవారు. స్తోత్రం చెప్పండి. ఆత్మ విషయమే దీని లేని వారు.
దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉండి దేవుని బిడ్డలుగా కొనసాగుతూ క్రైస్తవులుగా కొనసాగుతూ నేడు అనేక స్థలములలో దీనత్వం లేదు, దీనత్వము కరువైపోయింది, తగ్గింపు స్వభావము కనబడడం లేదు. కాస్త ఎవరైనా దీనత్వం కలిగి లేదని తగ్గింపు స్వభావం కలిగి ఉన్నారంటే వాళ్ళని సంఘంలో ఎలా చూస్తారంటే పిచ్చోళ్ళలాగా చూస్తారు, తెలివి తక్కువ వాళ్ళలాగా చూస్తారు. లేటెస్ట్ భక్తి, ట్రెండ్ భక్తి చేసేదానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుని వాక్యంలో దేవుడు ఏ విధంగా నడుచుకోమని మనకు ఒక మార్గాన్ని చూపించాడో ఆ మార్గంలో నడుచుకునే వారిని చూస్తే కొంతమందికి చిన్నతనంగా కనబడుతుంది. దానిని బట్టి అనేక మంది యవనస్తులు 40-45 సంవత్సరాల లోపు ఉన్న వారు కూడా యథార్థమైన భక్తి చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. సరే, కొంతమంది మంచి మార్గంలో ఉన్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతమంది నవ్వినా, ఎంత హేళన చేసినా, ఏ విధమైనటువంటి పోరాటాలు వాళ్ళకి కలుగుతున్నా, తోటి సహోదరుల వలన, సహోదరుల వలన, సంఘముల వలన, సంఘ కాపుర వలన, సంఘ పెద్దల వలన, ఇరుగుపరు వారి వలన ఎటువంటి ఆటంకములు పోరాటాలు వచ్చినా వారు వారి విశ్వాసమును స్థిరపరచుకుంటున్నారే కానీ విశ్వాసంలో నుంచి దిగజారట్లేదు. దానిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ విషయమే దీనులైన వారంటే వీరందరూ ఎవరైతే తమ ఆత్మను కాపాడుకునే విషయంలో, తన ఆత్మను రక్షించుకునే విషయంలో, పాపము నుండి శాపము నుండి కాపాడుకుంటూ లోక సంబంధమైనటువంటి ప్రభావం ఎక్కడ తన ఆత్మీయ జీవితమును ఆటంకపరచుకుంటున్నట్లుగా తన ఆత్మను కాపాడుకునే విషయంలో దీనులుగా దేవుని సన్నిధిలో ఒదిగి నడుచుకునేవారు, వారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి పరలోక రాజ్యం దొరుకుతుంది. పరలోక రాజ్యము వారిది అన్నాడు. రెండవ మాట చూస్తే దుఃఖపడువారు ధన్యులు. ఇది మెయిన్ టాపిక్. దుఃఖపడువారు ధన్యులు. నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేసేవారు ఎవరండి? దుఃఖపడేవారు ఎవరు? నశించుచున్న ఆత్మల పట్ల భారం కలిగి కన్నీటితో, నశించుచున్న ఆత్మల రక్షణార్థమై కన్నీటితో ప్రార్థన చేసేవారు. స్తోత్రం చెప్పండి. తోటి సహోదరుడు సహోదరి కుటుంబంలో, సంఘములో కానీ సంఘయేతరులు అనగా ఏ మందిరానికైనా సరే, ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ లేదు కానీ మారు మనసు పొంది ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళు సంఘస్థులైతే, మారు మనసు లేకుండా ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ లోక సంబంధమైన నడవడికలు నడుచుకుంటున్నటువంటి వారందరూ సంఘయేతరులు. స్తోత్రం. సంఘస్థులైనా సంఘయేతరులైనా వారు ఎవరైనా సరే క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు అవిశ్వాసులు అని చెప్పచ్చు. విశ్వాసం ఉంచిన వారేమో విశ్వాసులు, విశ్వాసం ఉంచని వారు అవిశ్వాసం. సో సంఘస్థులు సంఘయేతరులు, అది సమీపస్తులైనా దూరస్తులైనా ఇరుగు పొరువారైనా బంధువులైనా తమ తమ అవసరతగా భావించి, అది తమ అవసరతగా భావించి ఎవరైతే మన బంధువులలో, మన రక్త సంబంధికుల్లో, మన ఇరుగు పొరుగు వారిలో, ఇంటి కనుక ఇంటి ముందు ఇరుగు పొరుగు వారు అంటే ఇంటి పక్కన ఉండేవారు, చుట్టుపక్కల ఉండేవారు, వీరందరూ ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదో వారందరి కొరకు మందిరానికి వస్తూ కూడా విశ్వాసులు మనకు కనపరుచుకుంటూ విశ్వాసంలో స్థిరపరచబడకుండా అల్ప విశ్వాసంలోనూ అవిశ్వాసంలో కొనసాగుతున్నటువంటి కఠిన హృదయైన వారి విషయంలో కూడా భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. తర్వాత మూడో విషయం, సంఘములో అనగా మనము ఏ మందిరానికైతే వెళ్ళి దేవుని వాక్యమును వింటున్నామో, ఏ సంఘము యొక్క ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఆదివారపు ఆరాధనలు, స్తుతి కొడుకుల వంటి పరిచర్యల ద్వారా మేలు పొంది ఉంటున్నామో, ఆ సంఘంలో ఉన్నటువంటి అవసరతల కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారు. తర్వాత ఏ సంఘానికి మనం వెళ్తున్నామో, నాలుగో చెప్తున్నాను,
ఆ సంఘ కాపరి మొదట ఆ దైవజనుడిని తన సేవ కొరకై పిలిచిన దేవునిని మరియు ఏ సంఘం కొరకైతే తాను పని అనగా పరిచర్య చేయుచున్నాడో ఆ పరిచర్యను బట్టి సేవకుడు పరిచర్య చేస్తున్న దాన్ని బట్టి సేవకుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, జీవన పోరాటం కావచ్చు, ఏమి తింటున్నారో ఏమి త్రాగుతున్నారో వాళ్ళ జీవనం ఎలా సాగుతుందో అని ఆ సేవకును గుర్తించి ఆ సేవకుని కొరకు, ఆ సేవకుని కుటుంబం కొరకు బహుబలముగా సంతోషముగా వారు పని చేయనట్లుగా, దేవుని పని చేయనట్లుగా భారం కలిగి ప్రార్థన చేసేవారు. 5వ విషయం చెప్తున్నాను. దేవుని సేవ కొరకై తమ జీవితములనే తమను పిలిచిన దేవునికి కానుకగా సజీవ యాగముగా సమర్పించుకున్నటువంటి వారి కొరకు. అనేక సందర్భాల్లో దేవుని సువార్త ప్రకటించాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని, రే నువ్వు ప్రభువు నమ్ముకున్నావా, ఇంట్లో ఉండేది వెళ్ళిపో అంటే, సరే నాకు ప్రభువే కావాలి, ఆయన ప్రేమే నిజమైన ప్రేమ అని చెప్పి నిజమైన ప్రేమను అనుభవించినటువంటి వారు సంచి తగిలించుకొని బైబిలు, డైరీయో, నోట్సో వారు కలిగి ఉన్నటువంటి పెన్ను తీసుకొని బయలుదేరి దేవుని సువార్తకు బయలుదేరిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని సేవా పిలుపును తీసుకొని అనేక మంది వేరు వేరు ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు, తాము తెలియని ప్రజల దగ్గరికి, తెలియని భాషలు గల ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించేవారు కొందరు ఉన్నారు. కూలీ నాలి పనులు చేసుకుంటూ, టీచర్లుగా, ఎంప్లాయీస్గా ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని సువార్తను ప్రకటించాలని ఉద్యోగాలు చేసుకుంటూ కష్టపడుతూ పని చేస్తున్న సేవకులు, ఆ సేవకులు అలాగూ దేవుని సువార్త ప్రకటిస్తుంటే, మీరు దేవుని సువార్త ప్రకటిస్తారా అంటూ వారిని పట్టుకొని ఈడ్చుకెళ్ళి కర్రలతో కొడతారో, ఇనపరాట్లతో కొడుతున్నారో, మారునాదేలతో కొడుతున్నారో, చంపి పడేస్తున్నారో, పెట్రోలు కిరోసిన్ పోసి డీజిల్ పోసి తగలు పెడుతున్నారో, వాళ్ళ కళ్ళ ముందే చూడకూడని దృశ్యాలు చూడాల్సి రావటం. ఇన్ని శ్రమలు పెట్టబడుతున్నటువంటి సేవకుల కోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసేవారు, దుఃఖపడేవారంటే. మరి కొంతమంది వారు కలిగి ఉన్న స్థిర చరాస్తులు ఏమంటారు, త్యాగం చేసుకోవచ్చు. తమ కొరకు ఏది దాచుకొనక, ఏదైనా ఉందంటే అది ప్రభువు సన్నిధిలో ఖర్చు పెట్టాలని, ప్రభువు కోసం ఖర్చు పెట్టాలని ఖర్చు పెడుతూ, తమ కొరకు, తమ బిడ్డల కొరకు ఏమీ దాచుకొనక నిర్దిష్టమైన మనసు కలిగి దేవుని కొరకు సజీవ యాగంగా సమర్పించబడే వారిలో వీరు కూడా ఉండి కనీసం 10 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్ తెచ్చుకోవడానికి చేతగాని సేవకులు కొంతమంది ఉన్నారు. 30-40 పెట్టి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి చేతగాని సేవకులు కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. కొంతమంది తక్కువ చేసి మాట్లాడతారు, నేనైతే వారి పక్షాన్నే మాట్లాడతాను. నిన్ను నిజంగా దేవుడు పిలిస్తే నీ ఇంట్లో ఎందుకు తక్కువ అవ్వాలి, నీ ఇంట్లో సమృద్ధి ఉండాలి అని మాట్లాడతాడు. మరి అలాగైతే యేసు ప్రభువారను పేతురు ఉన్నప్పుడు మీరు పన్ను కట్టాలని చెప్పేసేసానని వాళ్ళని ఎందుకు అడిగారు? యేసు ప్రభు ఇట్లా అంటే డబ్బులు రావాలి కదా. నువ్వు వెళ్ళి గాలం వేసి వలయి చేపను బట్టి మొదటి చేపలో నీ షేకులు ఉంటుంది, నీకు ఒక 6 షేకులు, నాకు ఒక 6 షేకులు కట్టని అన్నాడు. యేసు ప్రభువారు ఏమీ దాచుకోలేదు, ఆయన శిష్యులు వారి కొరకు ఏమీ దాచుకోలేదు. కాస్తంత లేని స్థితిలో ఉండి ఏదన్నా ఉంటే ఆ సేవకుని గురించి దేవుని సేవకులుగా పిలువబడే వాళ్ళు అనేక మంది విమర్శించే వాళ్ళుగా కనబడుతున్నారు. వాళ్ళని చూసి కొంతమంది సంఘస్థులు కూడా విమర్శిస్తూ ఉంటారు అనుకోండి. విచారకరమైన పరిస్థితులు. మరి వారి కొరకు ప్రార్థన చేసేవారు. సో వీళ్ళందరినీ దేవుడు దుఃఖపడువారు అని చెప్పేసి ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనకు వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది, కానీ అనేక ప్రాంతాలలో ఇంకా దేవుని వాక్యం వెళ్ళలేదు. సత్యవాక్యం ప్రజల్లోకి వెళ్ళాలని, వారు కూడా రక్షింపబడాలని, వారు కూడా సత్యంలో స్థిరపరచబడాలని, రాబోచున్న యేసుక్రీస్తుని వీళ్ళు కూడా మహిమ శరీరం ధరించుకొని ఎదుర్కోవాలని
ఆత్మ సంబంధమైన దృష్ట్యా వారి కొరకు, అంటే సువార్త ప్రకటించి వారి కొరకు ప్రార్థన చేసేవారు, కన్నీటితో ప్రార్థన చేసేవారు. సో వీళ్ళందరినీ దేవుడు చూసి వారి ప్రార్థనలు విని ఆలకించి వాటికి జవాబిస్తాడు. అందుకనే దుఃఖపడేవారు ధనులు, వారు ఓదార్చబడతారు. ఎలా ఓదార్చబడతారంటే వారు చేసే ప్రార్థనలన్నిటిని బట్టి, నేనేదైతే సోకాలు కొన్ని విషయాలు మీకు చెప్పాను, 5-6 విషయాలు మీ ముందు పెట్టాను, 6 విషయాలు పెట్టాను. ఈ 6 విషయాలలో ఎంతమంది ఏకాగ్రత నిలిపి ప్రార్థన చేస్తున్నారో వారందరి ప్రార్థన ఆలకించి దేవుడి కార్యం చేయటం బట్టి ఆ సమస్యలలో, ఆ అవసరతలో ఉన్నవారు ఓదార్చబడతారు. వారితో పాటు దేవుడు కార్యం చేసిన దాన్ని బట్టి ప్రార్థన చేసిన వారితో కన్నీటితో, దుఃఖంతో, భారముగా ప్రార్థన చేసిన వీరు కూడా ఓదార్చబడతారు. స్తోత్రం చెప్పండి. దుఃఖపడేవారు ధనులు, వారు ఓదార్చబడుదురు అంటే ఏం ఓదార్చబడుదురు అన్న విషయం చాలామందికి అవగతం లేదు, అవగాహన లేదు, అర్థం తెలియదు. ఒక్కొక్క విషయం ప్రభు జ్ఞాపకం చేస్తుంటే నేను అది రాయలేక కన్నీళ్ళు వచ్చి నేను అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు 3-4 ఉన్నాయి. రాత్రి కూడా కన్నీటితో ప్రార్థన చేసే అనుభవం లేనివారు దేవుని జీవమును సంపాదించుకోలేరు. కన్నీటితో ప్రార్థన చేయని వారు దేవుని ద్వారా ఓదార్చబడలేరు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల ఓదార్పుల కోసం ప్రయత్నం చేస్తారు. మనుషుల ఓదార్పుల కోసం ప్రయత్నం చేసి ఏం చేస్తారంటే వారి స్థితిని వారే కూలదోసుకుంటూ ఉంటారు. వారి స్థితిని వారే కూలదోసుకుంటూ ఉంటారు. తర్వాత 3వ విషయం, సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. భూలోకమును స్వతంత్రించుకోవటం అంటే వాళ్ళు ప్రధానమంత్రి అవ్వటమో ఇంకేదో అంతర్జాతీయంగా అధికారం అవ్వటమో కాదు. భూలోకమును స్వతంత్రించుకుందరు అంటే నీ నాలెడ్జ్లో నువ్వు ఎంతవరకు మనుషుల్ని ఎరిగి ఉన్నావో వాళ్ళందరినీ క్రీస్తు కొరకు నువ్వు సంపాదించే వ్యక్తిగా ఉంటావు. స్తోత్రం. ఎలా సంపాదిస్తావు? సాత్వికులై ఉండి ఎలా సంపాదిస్తామంటే కొంతమంది గురించి మనం వింటూ ఉంటాం. అమ్మో పలానా అక్క చాలా సైలెంట్ అండి, చాలా ప్రార్థనా పర్వాలని, చాలా తగ్గింపండి. అక్కని చూడగానే అసలు మేము దేవదూతను చూసినట్టు అనిపిస్తుందండి. అన్నను చూడగానే అసలు దేవుని స్వరూపం మా కళ్ళ ముందు అలా కదలాడుతుందండి. అదే ఆత్మ సంబంధమైన పరిపక్వత. స్తోత్ర. సో దాంట్లో ఈ సాత్వికం అంటే మోషే సాత్వికుడని పిలువబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు పిలువబడ్డాడంటే సకల విద్య ప్రావీణుడై ఉండి కూడా అరణ్యంలో గొర్రెలు కాస్తూ, గొర్రెలు మేపుచూ ఎక్కడ కూడా సనగలేదు. ఎవరైనా కనిపించారనుకో గొర్రెలు కాసుకునే వాళ్ళు, బ్రదరు ఏ ఊరు మీది? నేను తెలుసా నీకు, నా పేరు మోషే. జనరల్గా కొంతమంది చేసే పని. ఏమండి వినండి, జాగ్రత్తగా వినండి, ముగిస్తా, తొందరలో ముగిస్తాలే. నా పేరు మోషే, మా మామ ఇత్రో ఉన్నాడుగా, ఆడుంటున్నాను. నేను గొర్రెలు కాద్దామని వచ్చాలే, గొర్రెలు కాసుకుంటున్నాను. అంటే గొర్రెలు నాయగా మా మామయ్య అహం అడ్డం వస్తూ ఉంటుంది. మొహమేమో గొర్రెలు కాసుకునే మొహం కాదు. లక్షల కొలది సైన్యాన్ని నడిపించే సామర్థ్యం కలిగిన వాడు ఒక్క దెబ్బతో 2 మనుషులైనా 4 మనుషులైనా మట్టు పెట్టగలిగిన వాడు, సకల విద్య ప్రావీణ్యుడైనటువంటి వాడు. డ్రాయింగ్ చేస్తాడు, ఇంజనీర్ వర్క్ చేస్తాడు. అవన్నీ మోషే కనుసరణలో జరిగాయి, పిరమిడ్స్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా. కానీ గొర్రెలు కాస్తున్నప్పుడు ఎవరైనా కనబడితే మనం ఆ ప్లేస్లో ఉంటే ఏం చేస్తామంటే, హలో బ్రదర్, నా పేరు మోషే, ఈ మా మామయ్యలే, నేను మామూలుగా చూసి వెళ్దామని వచ్చాను, ఎటు ఉన్నాం కదా, ఆయన ఎందుకులే ముసలోడు, నేను దోల్దామని చెప్పి నేను మేపుతున్నాను. మీదే ఊరు? మాది పాలనూరు. మాది ఐగుప్తు. మా అమ్మ పేరు పలానా. మా అమ్మ ఎవరు అనుకున్నావు? ఫరూక్ కుమార్తె, తెలుసా? చెప్పుకుంటారు. ఎన్ని చేసినా తనువు నమ్మినా గట్టి మిగిల్చింది కన్నీటి గాథ. మోషే గుర్తెరిగి ఎన్ని కలిగి ఉన్నా, ఏమున్నా అదంతా వ్యర్థమైపోయింది. తెలుసుకున్నాడు.
ఎంత తగ్గించుకున్నాడంటే దేవుడు ఏది చెప్తే అది చేసే వరకు అసలు ఎక్కడ ఏ విషయంలో కూడా దేవుడిని తిరస్కరించి మాట్లాడలేదు. తగ్గించుకొని ఉన్నాడు. సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మోషే నాలెడ్జ్లో ఇశ్రాయేలు సైన్యం ఉంది, ప్రజలు ఉన్నారు, వారందరూ బందీలుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి దేవుడు వెళ్ళమంటే మోషే అంతకుముందున్న పరాక్రమాన్ని చూపించలేదు. దేవుడు చేతికిచ్చి పంపించిన కర్రతో వెళ్ళాడు. స్తోత్రం, హల్లెలూయా. కర్రతో రాజుగారిని జయించగలమా? సైన్యాన్ని జయించగలమా? మోషే కర్రలో ఉన్నటువంటి దేవుని అభిషేకం అటువంటిది. సాత్వికము కలిగి, దీన మనసు కలిగి, వినయ విధేయతలు కలిగి, దేవుని అందులో విశ్వాసము కలిగి నడిచాడు మోషే. అందుకే మోషే సాత్వికుడు అని అన్నాడు. పోతే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారంటే ఈ భౌతికపరమైనటువంటి ఆహారాలేమి, లేదంటే ఇంకేదో వాటర్ ఇష్యూస్ అవి కాదు, కానీ దేవుని నీతిని ప్రబలము చేయుటకు, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యమును విస్తరింపజేయడానికి ఆకలి దాహం కలిగిన వారు. అక్కడ కూడా మళ్ళీ గుర్తు చేస్తాం. ఆకలి దాహం అంటే మనం తినే ఆహారాన్ని బట్టి కలిగే ఆకలి కాదు, మనం త్రాగే నీరుని బట్టి దాహం కాదు. ఆత్మ సంబంధమైన ఆకలి దాహము అని భావం. స్తోత్రం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు, కనికరం పొందుదురు అని అంటున్నాడు. కనికరము అంటే వెంటనే మా తమ్ముడికి పాట గుర్తు రావాలి. యేసయ్య కనికర పూర్ణుడా. ఆయన కనికర పూర్ణుడు. స్తోత్రం. ఆ కనికరము మనం కూడా కలిగి ఉండి, మనము ప్రతి ఒక్కరి పట్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భర్త, భార్య, పిల్లల మీద, పిల్లలందరిలో ఒకే రీతిగా కనికరము, అలాగే దాంతోపాటు మన ఇరుగు పొరుగు వారి మీద, ప్రభువును నమ్ముకొనిన వారి మీద, నమ్ముకొనిన వారి మీద మనకు కనికరం ఉండాలి. స్తోత్రం. దేవుడి గురించి తెలియని వాళ్ళకి, దేవుని వాక్యము తెలియని వారికి, దేవుని సువార్త రక్షణ భాగ్యం ఏంటో తెలియని వారికి నీవు కనికరపడి వారికి అందించకపోతే వారికి ఎవరు అందిస్తారు? అయ్యో మీరు నశించిపోతే ఎలా? రోజు మమ్మల్ని పలకరిస్తూ ఉంటారు, మేము వారిని పలకరిస్తూ ఉంటాం, కూరలు ఇచ్చి పుచ్చుకుంటాం. వాళ్ళ ఇంట్లో నేను కాసేపు కూర్చొని టీవీ చూస్తాను. ఏంటది? టీవీ చూస్తాను. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు టీవీ చూస్తాం, వాళ్ళు మా ఇంటికి వచ్చి కాసేపు టీవీ చూస్తారు. వాళ్ళు మేము కలిసి ఇద్దరం పార్కులకి వెళ్తాం, కాసేపు టైం స్పెండ్ చేస్తాం. కానీ వాళ్ళు చాలా మంచోళ్ళు, దేవుడిని ఒక్కడిని నమ్ముకోలేదని ఒక మాట తప్ప వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళకంటే కూడా చాలా బెస్ట్ అండి అని చెప్తా ఉంటారు కొంతమంది గురించి. మరి వారికి నువ్వు సువార్త చెప్పాలి కదా. కనికరం వాళ్ళ మీద నీకు లేదు అని అర్థం. వాళ్ళ మీద నీకు కనికరం ఉంటే ఒక్క మాట వాళ్ళ చెవిలో వేస్తావు. అమ్మా ఒక దినం ఉంది, ఒక దినం ఉంది, ఆయన వస్తాడు, పంచభూతములు మిక్కిలి మహావేంద్రంతో లయమైపోయే దినం ఒకటి వస్తుంది, పరిశుద్ధులందరూ తీసుకుని పోయే దినం ఒకటి వస్తుంది. ఆ దినాన మనం లేపబడకపోతే ప్రయోజనం లేదు. అందుకే నేను ప్రభుని విశ్వసించాను. మీరు ఒకసారి యేసు ప్రభుని ఎందుకు ప్రయత్నించకూడదు? మీరెందుకు యేసు ప్రభుని ఒకసారి ఆహ్వానించకూడదు? ఒకసారి మీరు ప్రభుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నీ సత్ప్రవర్తనతో వారిని ఆహ్వానిస్తే వారు నీ కనికరమును బట్టి వారు కనికరింపబడతారు. వారు కనికరింపబడిన దాన్ని బట్టి మరలా ఆ కనికరం నీ దగ్గర కూడా వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకుండా దేవుని ఎవరు చూడలేరు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుని చూడలేడు. స్తోత్రం. హృదయ శుద్ధి లేకుండా ఎవరు దేవుని చూడలేరు. కొంతమందికి చెప్పాలి కాబట్టి చెప్తున్నానులే, ఎవరి మీద నాకేం కక్ష లేదు. బ్రతుకేమో పనికి మాలిన బ్రతుకు,
బిల్డప్ ఏమో అంత పరిశుద్ధులు ఎవరు లేరంటే బిల్డప్ ఇస్తారు. నీ ప్రవర్తన నీ చుట్టూనున్న మనుషులకు తెలియదేమో కానీ హృదయాంతరంగాల్ని పరిశోధించే దేవునికి నీ స్వభావం తెలుసు. ఏదో నువ్వు మంచి వస్త్రాలు ధరించుకొని ఒక స్థాయి కలిగి ఉండి నీవు కొంచెం ఏదో 4 దేవుని మాటలు అందిస్తూ ఉంటుంటే అంత మాత్రాన నీవు పరిశుద్ధుడు అనుకుంటే, నేను ఆ స్థితిలో ఉంటే నాతో సహా నేను పరిశుద్ధుని అనుకుంటే అది పొరపాటే. హృదయ శుద్ధి లేకుండా దేవుని ఆత్మ నింపుదల నీకు రాదు. హృదయ శుద్ధి లేకుండా దేవుని ఆత్మ నడిపింపు నీకు రాదు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎవరికి వస్తుందంటే హృదయ శుద్ధి కలిగిన వాళ్ళకి, పరిశుద్ధతను కలిగి నడిచేవారికి పరిశుద్ధాత్మ నింపుదల వస్తుంది. అంతలో కనపడి అంతలో మాయమయ్యేవాడు దేవుడు కాదు. అంతులని నీళ్ళ కనపడి అంతులని పక్కకి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా నువ్వు ప్రభువా షాప రబా కాల లబా అన్నంత మాత్రాన నీళ్ళకి వచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. నీవు దేవుని ఆత్మను కలిగి ఉంటే దేవుని ఆత్మ నిన్ను నిత్యమైన వెలుగులోనే నడిపిస్తూ ఉంటాడు. పాపం చేయడానికి భయపడతావు. పాపం చేయడానికి భయం లేదు, పరస్త్రీతో ఉండడానికి భయం లేదు, ఇతరుల ఆశలు ఆక్రమించుకోవడానికి భయం లేదు, ఇతరుల తనమును అపేక్షించడానికి భయం లేదు. నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎలా పనిచేస్తాడు? బూటకపు మాటలు ప్రజలు చాలా సులువుగా వింటూ ఉన్నారు తెలుసా. కళ్ళబొల్లి కబుర్లకి ఆకర్షితులైపోయి అద్భుతాలు దయ్యాలు కూడా చేస్తాయి నాయన, స్వస్థతలు దయ్యాలు కూడా చేస్తాయి. పాస్టర్లు చేస్తారనుకుంటామేమో, పాస్టర్లు చేస్తారని ఎక్కడ చెప్పలేదు. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగునని చెప్పాడు. వాక్యము పక్కద్రోవ పండించి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని ఆత్మను ఆటంకపరిచే వారికి శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు. కానీ ఎవరి వలన అభ్యంతరం కలిగిన వానికి శ్రమ. పిల్లలను ఆటంకపరిచారంటే వాడి మెడకు పెద్ద తిరుగుడు రాయి కట్టబడి నడి సముద్రం పడవేయబడడం మేలు అని చెప్పాడు దేవుడు. తెలుసా నీకు? ఆ వాక్యం చదివేవా లేదా నువ్వు బైబిల్లో? దేవుని సంఘంలో దేవుని సేవకులు ఎంతోమంది కన్నీరు కార్చి ఒక ఆత్మ రక్షించబడడం కోసం కన్నీరు కార్చి ఉపవాసములండి జాగరణలతో శరీరం నలగొట్టుకొని ప్రభువా నీ ప్రియదాసుని కుటుంబంలో కార్యం చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ బిడ్డల అవసరం తీర్చి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజమైన కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు గాయములు చేయను, కళ్ళబల కబుర్లు లేపాడు. ఏం చేస్తాడు తెలుసా? పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేని ముద్దులు పెడతాడు. వాడు మోసగాడు, నిన్ను ఐస్ చేస్తాడు. వాడు నీ కోసం కన్నీరు కార్చి శరీరమును సజీవ యాగంగా సమర్పించుకొని ఈ లోక భోగాల వైపు చూడకుండా అన్నింటినీ త్యజించి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని కొరకు పని చేస్తున్నటువంటి సజీవ యాజకులుగా ఉన్నటువంటి వారు ఎంతమంది అవస్థలు పడుతున్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని మోసుకొని పడే ఛార్జీలకు డబ్బులు లేక ఆగిపోతున్నారు. కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు. నీ అవసరాల కోసం కన్నీరు కార్చేదేమో నీ స్థానిక సేవకుడు, నీ సంఘ కాపరి. నీ సమస్యలు నువ్వు బాగుపడిందాక, రోగగ్రస్తుడు అయితే నువ్వు బాగుపడిందాక, ఇంకేదైనా సమస్య ఉంటే తన నుంచి విడుదల పొందిందాక, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వచ్చిందాక వాళ్ళు ఉపవాసం ఉంటారు. మీరేమో ఇళ్లలో ఏసీలో కాళ్ళు చెప్పుకొని పడుకుంటారు. సేవకుడు అమాయకంగా మీకోసం కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే మీకు ఉద్యోగం వస్తే కనీసం మీ మొహం చూపించరు. మీరు ఎంత విచారం తెలుసా? మొన్న ఈ మధ్య ఒక భార్య భర్త ఒక సేవకుని దగ్గరకు వచ్చి ఏమంటున్నారు? అయ్యా మేము ఒకసారి హైదరాబాద్ వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. వెళ్ళండి అమ్మ, పర్వాలేదు. పిల్లలు లేరు వాళ్ళకి, 8 సంవత్సరాలు అయింది పెళ్ళి, పిల్లలు లేరు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగారో, ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఎన్ని భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు, ఇంకేదైనా చేశారేమో. పనికి మళ్ళీ మాటలు, బదురబోతుల మాటల జోలికి మీరు వెళ్ళొద్దు. ఏమేమో చదువుతారు వాళ్ళు.
ఏమంటున్నాడు? కీర్తన గ్రంథం 127:3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అని చెప్తా ఉన్నాడు. కుమారులు అన్న దగ్గర మీరు సంతానం అని పెట్టుకోండి. మీరు గుర్తుపట్టండి, దేవుని దగ్గరికి రండి, దేవునితో అడగండి, దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు. హన్నా గర్భం తెరిచిన దేవుడు, సారా గర్భం తెరిచిన దేవుడు నీ గర్భం తెరవడా? ఎలిజబెత్ గర్భం తెరిచిన దేవుడు నీ గర్భం తెరవడా? పనికిమాలిన ప్రజల మాటలు విని ఇంకేంది నీకేమైనా చేశారేమో. ఒకసారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి రాపు, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి రాపు. పనికిమాలిన మాటలు బాగా ఇంపుగా ఉంటాయి. కన్నీరు కాచి ప్రార్థన చేసే దేవుని సేవకులు ఏమి ఆశిస్తారండి? ఏమి ఆశించరండి. నిజమైన దేవుని సేవకులు అయితే ఏమి ఆశించరు. యథార్థమైన మనసుతో ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ బిడ్డల అవసరం తీర్చండి అయ్యా, ఈ బిడ్డల అవసరం తీర్చండి అయ్యా. వైద్యుల వల్ల కాదు ప్రభువా, నీవు నరుని నేలమడితో నిర్మించిన వాడువు. ఇదిగో పలానా వారికి గర్భం ఇచ్చిన వాడు నీవే, పలానా వారిని బాగు చేసిన వాడు నీవే. ఇదిగో నీవు వారికి స్వస్థత ఇవ్వు ప్రభువా. ప్రతికూల పరిస్థితిని కనుమరుగు చేయనైనా అని ప్రార్థన చేసే సేవకులు. మందిరానికి వెళ్ళొద్దు, వెళ్ళమాకు. ఏమైంది? మందిరానికి వెళ్ళొద్దు, వెళ్ళమాకు. ఎవరు రమ్మన్నారు? నువ్వు మందిరానికి వెళ్తే నువ్వే బాగుపడతావు. నువ్వు మందిరానికి వస్తే నువ్వే దీవించబడతావు. నువ్వు మందిరానికి వస్తే నువ్వే బాగుపడతావు. మందిరానికి వస్తే నువ్వే క్షేమాన్ని సంపాదించుకుంటావు. దేవుని ఆత్మ ఘోషిస్తామని తెలుసా? అయ్యో, నేను వచ్చినప్పటికీ భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా, నేను మరలా వచ్చినప్పుడు భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా. దేవుని ఆత్మ ఘోషిస్తూ ఉంది. మనుషులేమో మనుషుల ఆచారాల ప్రకారం ఇష్టానుసారమైన వాటి వైపు తిరుగుతూ ఉన్నారు. ఎంత విచారం! దేవుని ఆత్మను దుఃఖపెట్టడం మీకు న్యాయమా? దేవుడు చేతగానివాడా? దేవుడు చేతగానివాడా? ఏదైనా చేయగల సమర్థుడు ఆయన. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. భూమి మీద నాకు అసత్యం మీద ఏదైనా కలదని చెప్పిన దేవుడు నేటికి సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడు, అంతే. దానికి నేనే సాక్షిని. చాలామంది ఏదో ఆ సమస్య కోసం ప్రార్థన చేయమని వస్తే ఆ సేవకులు కన్నీటితో 40 దినాలు ఉపవాసం ఉండి భార్య భర్తలు ప్రార్థన చేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటుంటే గర్భిణి అందిన తర్వాత ఇంట్లో సుత్తుకోవడం పెట్టుకోవాలి కదా, ప్రార్థన చేయండి. ఏందమ్మా అంటే కొంచెం ప్రార్థన చేయండి. విషయం చెప్పట్లా, ప్రార్థన చేసి ఏ అవసరం ఉన్నప్పుడు మీరు తీర్చండి అయ్యాలి. వచ్చినాక ఏం చెప్తున్నారు? సాక్ష్యంలో పల్లారుదనకు సాక్ష్యంలో ఏం చెప్తున్నారంటే వాళ్ళు, అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా గర్భఫలం వచ్చింది, 10,000 కానుకేద్దాం అనుకొని పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని కానుకేసి వచ్చామని చెబుతున్నారు. నీ కానుకలు, నీ కృతజ్ఞత అర్పణలేమో పెద్ద వాళ్ళకా, పెద్ద సంఘాల వాళ్ళకా. నీకోసం కన్నీరు కార్చేదేమో నీ స్థానిక సంఘ కాపురా. లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఒకరోజు లెక్క అప్పచెప్పాలి. దశంభాగాల గురించి నేను మాట్లాడట్లా. దేవుడు నిన్ను బ్రతికించుతున్న దాన్ని బట్టి, నీ కుటుంబంలో మేలు చేసిన దాన్ని బట్టి, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘ పరిచయ ద్వారా నువ్వు దీవించబడుతున్న దాన్ని బట్టి, అనేక గొప్ప కార్యములు నువ్వు చూచిన దానిని బట్టి, ఊహించిన కార్యములు, మనుషులు చేయజాలని కార్యములు, వైద్యులు సహితము చేయజాలని కార్యములు ప్రభువు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసిన దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతగా అర్పణలు తీసుకురావా? అర్పించవా? దేవుడు డబ్బులు అడగడు కన్నా నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు, దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. సత్య సంపూర్ణుడా సర్వలోకానికే ఏకమాతివి నీవేనయ్యా. సర్వలోక
చక్రవర్తివి నీవే యేసయ్యా మారమ్మరానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా అని పాడారు కదా, బైబిల్లో రాశాడు కదా, కాబట్టి నేను స్తుతిస్తాను. అదన్నా చేస్తావా? స్తుతిస్తావా? కనీసం నోరు తెచ్చి ప్రార్థన చేస్తావా? సంఘంలో ఉన్న సమస్యల కోసం, దైవజనుని కుటుంబాల్లో ఉన్న అవసరాల కోసం ప్రార్థన చేస్తావా? అది చెయ్యవు, ఇది చెయ్యవు. ఇంకా ఏంది, మొన్న అదంటగా, అటు అన్నారంటగా, ఇటు చెప్పారంటగా. అమ్మ పెట్టదు, అడక తినేది. ఒక సహోదరి విషయం ఒక దైవజనుడు చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడండి. కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కొన్ని చోట్ల నేను కొంతమంది సేవకులను కలుస్తున్నప్పుడు ఈ అలుపుండైన నన్ను వాళ్ళను బలపరుస్తున్నాడు దేవుడు నా ద్వారా. స్తోత్రం, హల్లెలూయా. మనుషుల వైపు చూడొద్దన్నా, మనుషుల వైపు చూడొద్దు. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. నిత్యం మనతో ఉండేది మన దేవుడు అన్నా. దేవుని వైపు చూద్దాం, దేవుడిని అడుగుదామన్నా, దేవుడే ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందామన్నా, మనకు అవసరప్పుడు దేవుడే ఇస్తాడు. మనకెందుకన్నా వాళ్ళతో ఎట్లా వదిలేస్తాం బ్రదరు? వాళ్ళ కోసం మేము ఎంత త్యాగం చేసామనుకున్నాం. మేము అన్నం వండుకోకుండా వాళ్ళకి బియ్యం ఇచ్చాం బ్రదర్. మా పిల్లలకి బట్టలు కొనకుండా వాళ్ళ పిల్లలకి ఫీజు కట్టాం బ్రదర్. అన్నా పర్లేదన్నా, దేవుని కోసం చేశారు, దేవుడు మీకు ఇస్తాడన్నా, పర్లేదన్నా అని నేను ఓదారుస్తూ ఉంటుంటే ఆ బ్రదర్ నా చేయి పట్టుకొని నా భుజం మీద తన తలవాల్చి కన్నీళ్ళు పెట్టుకుంటూ, యేసు ప్రభులాగా నన్ను ఆదరిస్తున్నావు. నేను అసలు ఈ సేవ ఆపేద్దాం అనుకున్నాను, ఈ సేవ చేయలేను, ఇక వల్ల కాదు, ఏదన్నా బయలుదేరి పనికో ముఠా పనికో పోతావు అనుకుంటున్నాను. అనుకోకుండా నువ్వు కలిసి నన్ను ఓదార్చావు. ప్రాణం ఉన్నంత ఆయన పని చేస్తా తమ్ముడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు కన్నీళ్ళు పెడితే నీకు నష్టం. ఓ విశ్వాసి, నీ సేవకుడు కన్నీళ్ళు పెట్టుకుంటే నీకు నష్టం, నీకు క్షేమం కాదు. నీ పైన నాయకులు లెక్క నీ విషయంలో లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు. నీ ఆత్మ విషయంలో లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారని గుర్తుపెట్టుకో. నీ డబ్బు ఎవరికి కావాలి? నీ డబ్బుతో ఎవడు పోషించబడతాడు? పిచ్చి ఆలోచనలు చేసుకుంటున్నారేమో. సాతాను ఈ కడవరి దినాలలో నేను మరలా గుర్తు చేస్తున్నాను, సాతాను చాలా కుయుక్తితో దేవుని ప్రణాళికలో ఉన్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, ఎందుకంటే నువ్వు నీ బంధువులు తీసుకొని పోతావు కాబట్టి, మీ అందరినీ దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, అనేక మందికి వెలుగుగా చేయాలని ఆయన ఆశపడి నీకు దేవుని వాక్యాన్ని నీ చెవుల్లో వినిపిస్తే నువ్వు రక్షణ పొంది అనేక సంవత్సరాలు నీ దైవ సేవకం ద్వారా నువ్వు పరిచయను పొందుకొని ఈరోజు నువ్వు ఎక్కడో దూరంగా ఉన్న 1,00,000 మంది ఆరాధించే సంఘాలకి, ఫంక్షన్ హాల్ లాంటి డెకరేషన్ ఉన్నటువంటి సంఘాలకి, ఏసీ హాల్స్కి మీరు వెళ్తానికి ఇష్టపడుతున్నారు. జాగ్రత్త, ఇక్కడ సుఖపడతావేమో, ఇక్కడ నీకు గుర్తింపు వస్తుందేమో, వాళ్ళు నీకు ఒకవేళ నీకు ఒక ఐడి కార్డు ఇస్తారేమో, కానీ దేవుని దగ్గర నీకు ఐడి కార్డు ఉండాలి, గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర నీకు ఐడి కార్డు ఉండాలి, గుర్తుపెట్టుకో. నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ నడకను బట్టి, నీ నడవడికను బట్టి నీకు దేవుడు ఐడి కార్డు ఇవ్వాలి. దేవుని దగ్గర నీకు ఐడెంటిటీ ఉండాలి. మనుషుల దగ్గర నీకు ఎంత ఐడెంటిటీ ఉన్నా నీకు ప్రయోజనం లేదు. నీ ఐడెంటిటీ ఎవరి దగ్గర ఉండాలంటే, నిన్ను భూమి మీదకి తీసుకొని వచ్చి ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు నిన్ను భూమి మీద తీసుకొని వచ్చాడే, ఆ దేవుని దగ్గర నీకు ఐడెంటిటీ ఉండాలా. నేనే ఉన్నానండి, ఇది నా సొంత బాటిల్ అండి, నా సొంత బాటిల్ ఇది. కొంతకాలం గడిచింది, నేను ఎక్కడికి వెళ్ళాను, వేరే బాటిల్ నా దగ్గరకు వచ్చింది. నేను నా బాటిల్ గుర్తుపడతా, ఇది నా బాటిల్ కాదండి, నా బాటిల్కి ఇలా ఉంటుంది.
నా బాండ్లకి ఇలా పేరు ఉంటుంది అని నేను గుర్తు చెప్తా. నా పిల్లలు ఎవరని అంటే యేసు ప్రభు చెప్పడా ఆయన పిల్లలు ఎవరో? దేవుని దగ్గర నీకు ఒక ఐడెంటిటీ ఉండాలి, గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర నీకు ఐడెంటిటీ ఉండాలంటే నువ్వు ఆత్మ విషయమే దీనుడిగా ఉండాలి, దీనురాలుగా ఉండాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేయాలి. ఏ సంఘానికి నువ్వు వస్తున్నావో ఆ సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి, భారం కలిగి. సాత్వికమైన మనసు కలిగి నడుచుకోవాలి, దీన మనసు కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడటం కొరకు నువ్వు ఆకలి తప్పులు కలిగి ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు. చివరి మాట, ఇంకో మాట ఉంది, సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచువారు అంటే పాస్టర్ గారిని ఒక ఇంట్లో వాళ్ళు ఆహ్వానించి ఆయన అవమానపరిచారు. అవమానపరిస్తే ఆ పాస్టర్ గారు ఇంకా నేను మీ ఇంటికి రాను అని చెప్పేసానని చెప్పకుండా, నా వల్ల ఏదైనా తప్పైతే నన్ను క్షమించండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది దినాలకి నాకు ఫోన్ చేశాడు. మాట్లాడుతున్నప్పుడు నేను ఏంది పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చారా అని అంటే, నేను పోనండి ఆడికి. ఎందుకు బావు? అస్సలు పోనండి. ఎందుకు బావు? దేవుని ఆత్మ లేదండి. నేను నవ్వించడానికి, నీకు లేదు వాళ్ళకి లేదని అడిగా. అంటే అదే మరి నువ్వు మాట్లాడతావు అని చెప్పి అన్నారు. లేదు నేనేమనలేదు. పిలిచారు, వెళ్ళాను, మంచినీళ్ళు ఇచ్చారు, తర్వాత అవమానపరిచారు. బాధేసింది. ఎందుకా ప్రభువా ఇక్కడికి వచ్చాను? సరేనయ్యా, వారు మిమ్మల్ని చేర్చుకొని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం వారు పోగొట్టుకోరని చెప్పావు. మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ పాత్రలు అక్కడే వదిలిపెట్టి రమ్మన్నావు. వెళ్తున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడంట. ఎన్ని విపత్తులు ఆ కుటుంబం మీద, ఎన్ని విపత్తులు. నా సమస్య నీకు చెప్పడం కాదు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు చెప్పాలి నా సమస్య ఏంటో. ఒకరోజు రాత్రి 2:30 టైంలో నేను డేవిడ్కి ఫోన్ చేసి మాట్లాడాను. ప్రభు నన్ను లేపి మాట్లాడితే నేను డేవిడ్కి ఫోన్ చేశాను. అవునా కాదా? దేవుడు ఏమైనా గుడ్డోడు అనుకున్నారా? మనం గుడ్డోళ్ళం, మనం పిచ్చోళ్ళం. దేవుడు గుడ్డోడు కాదు. దేవుడు 7 కన్నులు కలవాడు. ఆయన భూమి అంతటిని ఒకేసారి ఎంతమంది ఎంత జీవరాశి ఉందో అంతటిని ఒకేసారి చూడగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. అందుకైనా మహోన్నతుడు, అందుకని మహాకరుడు, మహా అద్భుతము కలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఆయన. ఒకేసారి చూడగలడు. మనం ఇక్కడ చూస్తే అటు చూడలేం, కానీ దేవుడు మొత్తాన్ని ఒకేసారి చూడగలడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడవడు. స్తోత్రం. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునై ఉన్నాడు. కనుక నీ అక్కర్లు ఆయనకి చెప్పుకో. మనుషులకు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. మనుషులు నీ అక్కర్లు తీర్చలేరు. దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను దీవించిన ఆ దీవెనని ఎవడు అపహరించలేడు. స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, సమాధానపరచాల్సిన సమాధానపరచకుండా ఇంకా తగాదులు పెడతారు కొంతమంది. తగాదులు పెడతారు. ఇద్దరు సిస్టర్స్ మంచిగా మాట్లాడుకుంటున్నారంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారంటే ఎట్లయినా వీళ్ళ మధ్యలో మనము గీయాల్సిందే. 2 కుటుంబాలు కలిసిమెలిసి ఉంటున్నారంటే ఖచ్చితంగా మనము ఒక బాంబు వేయాల్సిందే. ఏ మనసు? ఆ మనసు సాతాను మనసు. హవ్వ, ఆదాము ఇద్దరు కూడా ఏదైనా తోటలో చక్కగా ఆడుకుంటూ నడుచుకుంటూ, వారు చేతితో కోసుకునే పని లేదు, నోటితో తినిపోవటమే. ఇప్పుడు కోతులు తింటే అటు కొరుక్కోవటం, వెళ్ళిపోవటం. నచ్చిన పండు తినండి అయ్యా, నచ్చిన కాయ తినండి, అదిగో మంచి చెడ్డలు తెలియని ఆ చెట్టు పండు మాత్రం మీరు తినద్దు, తిని మీరు చేస్తారని చెప్తే, అరే నేను అనుభవించవలసినటువంటి ఈ భాగ్యము, నేను పొందవలసినటువంటి ఈ ఆనందము ఆయన స్వరూపంలో నరులు సృజించుకొని వాళ్ళకి ఇస్తాడా? లేదు, నేను వైరం పెట్టాల్సిందే అని సర్పం రూపంలో వచ్చి ఇది నిజమాటు మాట్లాడిన కుయుక్తిపరుడు వాడు.
ఇద్దరు మనుషులు బాగుంటే, భార్య భర్త బాగుంటే ఓర్చుకోలేడు వాడు. ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు సఖ్యత కలిగి ఉంటే ఓర్చుకోలేడు వాడు. మనం వైద్యుని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదో ఒక ఊరు వస్తుంది, 4 ఇళ్ళు ఒకటే రీతిలో కంబైన్డ్ పంచ, అందరికీ కంబైన్డ్ పంచ. వెనక గదులు సపరేట్, వారి కుటుంబాలు కాబట్టి సపరేట్ గదులు. ఒకటే కప్పు, పెంకు కప్పు. తండ్రి ఇల్లు పక్కన ఉంటుంది. అందరూ అదే కాంపౌండ్లో, పిల్లలు జల్లులు అందరూ ఆ ఇంట్లోనే. వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఈరోజు క్రైస్తవులు. ఈ రోజున ఎవరి స్వార్థం వాళ్ళదే, ఎవరి కడుపు వాడిదే, ఎవరి తీపి వాడిదే. స్వప్రయోజనము కోరని ప్రేమ దేవుని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ, విలువ పెట్టి కొనలేని ప్రేమ. అది ఎవరు వెలకట్టలేని ప్రేమ, యేసు ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఆ యేసు ప్రేమ నీలో ఉంటే తారతమ్యాలు ఎందుకు ఉంటాయి? సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. స్తోత్రం. చర్చికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ చేస్తాం, కానీ చర్చలు పెడతా ఉంటాం. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, అక్క తమ్ముల మధ్యలో, అన్న చెల్లెల మధ్యలో, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో. మన ఒక సహోదరి ఫోన్ చేసి ఏడుస్తున్నారు, అన్నయ్య 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది మీకు ఫోన్ చేసి, ఇదిగో నా కుమారుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు, వాళ్ళ మేనత్తలు వాడిని ట్రాప్ చేసేసారు, వాడు మా మాట వినట్లేదు అన్నయ్య, వ్యసనాలకు లోనైపోయాడు, మీరు ఒకసారి వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టండి దయచేసి అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, జాగ్రత్త. ఎవడైనా నీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు నీ ఇంటికి వస్తే, నువ్వు ముందు నీ పిల్లలకి, నీ భార్యకి, నీ భర్తకి నువ్వు ముందు శిలువ రక్తాన్ని కప్పుకో, శిలువ రక్తంతో ముద్ర వేసుకో. అపవాది మాటలు చెవులు ఇవ్వమాకండి, సనుగుడు గొనుగుడికి మీరు తావివ్వమాకండి, విమర్శలకు తావివ్వమాకండి. ఎవడైనా వేరే వాడు వచ్చి మీ ఇంట్లో మీకు సంబంధించిన విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతుంటే ముందు గెట్ అవుట్ అని చెప్పండి. వాడికేం పని? నీకు నీ దేవుడు ఉన్నాడు. స్తోత్రం. నీ సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి నీకు నీ దేవుడు ఉన్నాడు, నిన్ను నడిపించడానికి నీ సేవకుడు ఉన్నాడు. వాడేవాడు పనికి మళ్ళం వెధవ ఒకడు వచ్చి అది ఇది ఒకసారి సోది చెప్పేవాడు వచ్చి ఏమన్నాడు తెలుసా? నిన్ను చూస్తే నువ్వు చాలా వెరైటీగా ఉన్నావు అబ్బా. నేను ఎప్పుడు వెరైటీ అని చెప్పాను. అప్పుడు లోకంలో ఉన్నానులే, నేను వెరైటీగా ఉంటానని చెప్పాను. నేను అట్లాంటి లేదు, నువ్వు స్పెషల్ క్యారెక్టర్. అవును, నేను స్పెషలే అని చెప్పాను. అది కాదయ్యా స్వామి, కూర్చో, నీకు విషయం చెప్తానని. నువ్వు కూర్చోమంటే కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాడు పెట్టుకొని నామాలు పెట్టుకొని కనపడతాడు కదా. సో నువ్వు చెప్పేది సోది నేను వినాల్సిన అవసరం లేదు అబ్బాయి అంటే, నేను సోది చెప్పట్లా, నీ జ్యోతిష్యం చెప్తా, నీ చేయి చూపించాడు. చూపించా. నీ లైఫ్ మధ్యలో కొంచెం ప్రాబ్లం అవుతుందబ్బా అని ఇంకా ఏవేవో వాడు వాస్తవంగా చెప్పే ప్రతిదీ కరెక్టే. నేను చెప్పాను, ఇప్పుడు ఏం చేయమంటావు అన్న. నా దగ్గర ఒక తాయెత్తు ఉంది, 2000 రూపాయలు. ఎంత? 2000 రూపాయలు. అది కట్టుకుంటే నీ లైఫ్ బాగుంటుంది. నా మాటిను, నువ్వు కింగ్ అయిపోతావు అంటే, నేను ఎప్పుడు కూడా కింగ్నే అని చెప్పా. అప్పుడు లోకంలో ఉన్నాను కాబట్టి అంతే మాట్లాడా. నేను ఇప్పుడు కింగ్నే అని చెప్పా. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా నేను కింగే, రాజుల రాజైన దేవాది దేవుని కుమారుడుగా నేను కూడా ఇప్పుడు రాజునే. స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా రాజులే, యాజక సమూహమే. స్తోత్రం, హల్లెలూయా. వాడు అంటాడు, వాడు కరెక్ట్గా అన్నీ చెప్పాడు. తెలియని వెర్రి పప్పులు ఏం చేస్తారంటే, ఆ తాయెత్తు బేరవాడంగా వాడు ఎక్కడికి వస్తాడు తెలుసా? 50 రూపాయలకి వస్తాడు. 2000 ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? వాడు పొట్టకోటి కోసం. నేనేం చెప్పాను తెలుసా? నీవు నిజంగా జ్యోతిష్కం తెలిసినవాడు అయితే, జరగబోయే భవిష్యవాణి నువ్వు ఎరిగిన వాడు అయితే, నీ బ్రతుకు గురించి నువ్వు చెప్పానన్నా. మరివాడే నేనేదో నీకు చెప్తాను. ఇంకొకసారి ఈ బజార్లో కనపడి, ఈ బజార్ నాదేరా,
ఈ బజార్ కనపడ్డావంటే నీకు పడింది ఇంకా అని చెప్పా. అప్పుడు లోకంలో ఉన్నాంలేండి, ప్రభువుకి విరోధంగా ఉన్నాను ఆ టైంలో నేను. అది సొంత వాడు ఇంక రాలైట్. గమనించండి, నేనేమంటానంటే ఈ మనుషులు మిమ్మల్ని తొట్టుపడేటట్టుగా చేస్తారు, మనుషులు మిమ్మల్ని మాయ చేస్తారు, మనుషులు మిమ్మల్ని ఏదో ఒక స్వార్థంతో ప్రేమిస్తారు. యేసు ప్రభు ఏ స్వార్థంతో ప్రేమించడు, నిస్వార్థముగా ప్రేమిస్తాడు. స్తోత్రం. అందుకనే నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడు, మరలా తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మను మన మధ్యలో పంపించాడు, దేవుని వాక్యాన్ని మన ముందు ఉంచాడు. మనము దేవుని మాటలు విని దేవుని వాక్యమును చదువుకొని దేవుని వాక్యం ద్వారా మనం వెలిగించబడి అనేక మంది వెలుగుగా మారాలని, అనేక మందికి ప్రయోజనకరమైన సాధనంగా మనం మార్చబడాలని ఆయన ఆశ. నిన్ను నిర్మించిన వాడు నీతో ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు నా సొత్తు అంటున్నాడు. స్తోత్రం. నీవు నా సొత్తు అని అంటున్నాడు. మనమేమో వేరే వాళ్ళ దాసత్వంలోకి వెళ్తా ఉన్నాం. వద్దు, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకో, నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకో. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, అలాగే నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ రెండు మాటలు వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇక్కడితో నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ విషయం గురించి మీరు ఆలోచించండి. మీ ఆత్మ చేత మీరు ఏమైనా సాధించారా? దేవుని ఆత్మ చేత మీరు నింపబడి దేవుని ఆత్మ చేత కొనసాగింపబడుచు మీరు ఊహించని గొప్ప కార్యాలు మీరు చేస్తారు. తెలుసా మీకు? దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ఉప్పు చాలా ఉపయోగకరమైంది, ప్రయోజనకరమైంది. ఉప్పు నిస్సారమైతే దానివల్ల ఏం ప్రయోజనం? ఆ విషయాలన్నీ కూడా వచ్చేవారం మనం మాట్లాడుకుందాం. ఉప్పు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఉప్పు సామాన్యమైనది కాదండి, ఉప్పు సామాన్యమైనది కాదు. చూడడానికి తెల్లగా కనపడిద్ది, పదార్థంగా కనపడిద్ది, కూరలో వేసిన తర్వాత కనపడిద్దా, కానీ దాని రుచిని చూపిస్తుంది. నేను ఉదాహరణగా చెప్పాను, దయచేసి క్షమించండి. దాని గురించి కాదు, ఉప్పు వలె మనం ఉండాలి. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మ చేత మీరు కొనసాగించబడాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వచ్చేవారం మనము దాని గురించి మనము ధ్యానం చేద్దాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి.